రైట్. ఇక చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ముప్పు ఉందనే సమాచారం అందుతోంది. సో ఈ ముప్పును పసిగట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై చైనాలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి చైనాలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉన్న ముప్పు? ఎస్ అండి, ఇప్పుడు చైనా ప్రభుత్వం అనేది సింగిల్ పార్టీ, అది చైనీస్ పీపుల్స్ కాంగ్రెస్. ఇది చైనీస్ పీపుల్ ఒక పార్లమెంట్ ఉంటుంది. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఒక్కటే చైనాలో ఉంటుంది. ఆ కమ్యూనిస్ట్ పార్టీ 1949లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి మావో జెడాంగు, డెంగ్ జియోపెంగ్, జియాంగ్ జెమిన్, హుంటావో, ఇప్పుడు 5వ తరం నేత జీ జిన్పింగ్. వీళ్ళు ఏంటంటే వీళ్ళ పార్టీ చెప్పినట్టే వినాలి, వీళ్ళ పార్టీ ఆధిపత్యం ఉండాలి. ఇక్కడ భారతదేశంలో లాగా ప్రజాస్వామ్యం ఉండదు, భారతదేశంలో లాగా ఆర్టికల్ 19A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లు ఇవేమి ఉండవండి. ఐరన్ కర్టెన్. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మీడియా సంస్థలు ఉంటాయి. ప్రభుత్వం ఏం చెప్తే అదే. మన భారతదేశంలాగా గూగుళ్ళు ఇవన్నీ కూడా ఫ్రీగా వాళ్ళకి ఏం దొరకవు. వాళ్ళన్నీ ఏంటంటే వడపోత తర్వాత పీపుల్కి ఏం వెళ్ళాలో తెలుస్తుంది. పీపుల్ మీద ఎంతో నిఘా ఉంటుంది. కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం అంటే 1989లో తియాన్మాన్ స్క్వేర్ కొన్ని వేల మంది స్టూడెంట్లు తొక్కించి చంపేశారు 1989లో. ఇంకెప్పుడు ఈవెన్ నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు కూడా, ప్రపంచ శాంతి నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు కూడా జైల్లో మాయమైపోతారు. అక్కడ రక్షణ శాఖ మంత్రి కూడా మాయమైపోతాడు తెల్లారికి. అంతటి దారుణం ఉంటుంది. ప్రజలు ఏదైనా కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు, కమ్యూనిస్ట్ గవర్నమెంట్కి ఎగనెస్ట్గా ఉండకూడదు. ఇప్పుడు మరి ఏమొచ్చిందంటే, ఇప్పుడు ఈ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ జీ జిన్పింగ్ గవర్నమెంట్కి ఒక పెద్ద ముప్పు వచ్చింది. అది ఇండియా నుంచి కాదు, అమెరికా నుంచి కాదు. ఆ ముప్పు ఎవరి నుంచి అంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ నుంచి వచ్చింది. ఈ కృత్రిమ మేధకు సంబంధించిన ఇప్పుడు కొన్ని యాప్స్, ఈ ఇన్ఫర్మేషన్ చైనాలో తయారైన బయట తయారైన ఈ కృత్రిమ మేధ ఏంటంటే, ఏదైనా కృత్రిమ మేధను అడిగితే, ఏది గ్రోక్ కానీ జెమినీ కానీ ఈ చాట్ జీపీటీ అంటే ఎవరైనా చైనీస్ అడిగితే చైనా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన విషయాలన్నీ వాళ్ళు బయట పెట్టేస్తున్నారు. ఇది చైనాకి కుదురుతులే. కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన యాప్స్ తయారయ్యేటప్పుడే అది ఏం చేస్తుంది, కొన్ని నిబంధనలు పెడుతుంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి అది క్రిటిసైజ్ చేయకుండా, ప్రజలకు ఎటువంటి సమాచారాన్ని చేరేయకుండా అవి డెవలప్ అయ్యే స్టేజ్లోనే కొన్ని చర్యలకు ఉపక్రమించింది. ఎంతటి దారుణమైన పరిస్థితి చూడండి. అది చైనా. అంటే చైనాకు ఇప్పుడు పెద్ద ముప్పు ఎవరంటే ఏఐ యాప్స్ అనమాట. చైనా పీపుల్కి అసలైన విషయాలు, వాస్తవాలు తెలియకూడదు. కాబట్టి అది చర్యలు అంటే పారదర్శకత ఉండకూడదు. ఆ విధంగా ఏఐ మీద ఒక యుద్ధమే ప్రకటించింది చైనా కమ్యూనిస్ట్ పార్టీ. ముఖ్యంగా జీ జిన్పింగ్ గవర్నమెంట్ కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. మనకు తెలుసు అసలు సంవత్సరంలో పడిపోయే స్థితిలో ఉంది. ఇప్పుడు దీనికి ఏఐ ముప్పు అనేది చాలా పెద్ద ఇష్యూ. కాబట్టి ఏఐ అనేది డెవలప్మెంట్ స్టేజ్లోనే, ప్రోగ్రామింగ్ స్టేజ్లోనే దాని ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చైనా పీపుల్కి చేరేయకూడదు. కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు అనుకూలంగా ఏఐని తయారు చేస్తున్నారంటే చైనా ఎంత భయపడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఎలా ఈ యుద్ధాన్ని ఎదుర్కొంటుందంటే టెక్నాలజీ. కాబట్టి ఈ టెక్నాలజీ ఏదో విధంగా చైనీస్ పీపుల్స్కి వెళ్ళద్ది. అంటే మరి ఏ విధంగా కమ్యూనిస్ట్ పార్టీ దీన్ని తట్టుకుంటుంది అనేది పెద్ద చర్చకు దారితీస్తుంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా. రైట్. ఇక బంగ్లాదేశ్లో ఇప్పటికీ కూడా అదే ఉద్రిక్త పరిస్థితులు, భారత వ్యతిరేక దాడులు, హిందూ వ్యతిరేక అల్లర్లు జరుగుతోన్న